వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం రజితమైనంపల్లి గారు. నమస్తే సిరి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పేరెంటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. పిల్లల్ని పెంచే విధానంలో చాలామంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న మిస్టేక్సే పిల్లల మీదే ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అసలు పేరెంట్స్ పిల్లల ముందు చేయకూడని పనులు ఏంటి మేడం? ఇంతకుముందు ఇంత అవగాహన లేకుండే, అంటే లైక్ పేరెంటింగ్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ సబ్జెక్ట్ అని చెప్తాను. అంటే అసలు ఎవరు పేరెంట్స్ అయినా వాళ్ళు ఫస్ట్ పేరెంట్ అయ్యేది అందరికీ ఫ్రెష్నెస్సే. అవును. కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి, పిల్లల ఒక పర్సనాలిటీస్ని బట్టి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకున్న కల్చర్స్ని బట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి కూడా పిల్లల బ్రాటప్ ఉంటుంది. అది ఇక్కడ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టతరమైన పని. ఎందుకంటే పేరెంటింగ్ కూడా ఇలా చేయాలా అలా చేయాలా అనే కోపం వస్తుంది. మేము పెంచలేదా అని పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్ని కథలు పడుతున్నారు. ఇప్పుడు అన్నీ ఒక ప్రతిదానికి ఒక చూపిస్తున్నారు. ఇట్లా మా పిల్లలు ఇట్లా కాదు, మా పిల్లలు నీళ్ళు ఇవి కాదు, అలా అని మాట్లాడడం అయితే జరుగుతుంది. పెద్ద టాకే. ఎందుకంటే పాతకాలంది ఎంతసేపు అది స్టాప్ చేయాల్సి వచ్చే అవసరం అయితే ఉంది. మా కాలంలో అలా నడిచింది, మా కాలంలో ఇలా నడిచింది అంటే అప్పుడు ఇంత చెడగొట్టే వాతావరణం లేదు. మనుషులు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ వింటే ఇప్పుడు కాలం మారింది అని ఆ పెద్దవాళ్లే ఒప్పుకోవాల్సి వస్తుంది. దాంట్లో బేసికల్గా ఏం అన్నోయింగ్లీ పిల్లలు పుట్టారు, మనం కష్టపడుతున్నాము, మన ప్రవర్తన అసలు పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది అని ఒక పెద్ద సైన్సే పుట్టుకొచ్చింది. అంటే పెద్ద థియరీస్. సో చాలా పెద్ద ఆర్గనైజేషన్లో థీసిస్ ఎప్పుడైతే వై దిస్ చిల్డ్రన్ బిహేవియర్ అని ఎన్నో ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు పేరెంట్స్ బిహేవియర్ ఇంపాక్ట్స్ చిల్డ్రన్ బిహేవియర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాకపోతే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం ఒక పాలు, ఇంతకుముందు అయితే మనం పర్టికులర్గా ఇదే అని చెప్పేవాళ్ళం. కానీ ఇది ఎంత బలోపేతమైతే, ఈ పేరెంటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఇప్పుడు మనం చెప్పే కొన్ని కండిషన్స్ మనకి ఏదైతే సొసైటీ నుంచి వచ్చే థ్రెట్ అయితే ఉందో, ఆకర్షణ శక్తి ఉందో, దాన్ని మనం తగ్గించగలుగుతాం. లైక్ ఐ కెన్ సే, ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెట్ని మనకి అతుక్కుపోతుంటుంది. దాని మధ్యలో ఏదైనా పేపర్ పెట్టినామనుకో అతకదు. అంటే లైక్ ఏదైనా ఒక గట్టిది, అంటే లైక్ నీకు మ్యాగ్నెట్ని అతుక్కోలేనిది ఏదైనా ప్లాస్టిక్ అలాంటివి ఉంటే అతుక్కోలేదు. సో ఇప్పుడు మనం చెప్పే టూల్స్ని ఉపయోగపడి నువ్వు మధ్యలో షీట్ వేసినట్టయితే పిల్లలు ఒక నెగటివిటీకి కానీ, వాళ్ళు నెగటివిటీని కానీ, ఇన్ఫీరియారిటీ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ, ఇలాంటివన్నిటిని ఓవర్కమ్ అయ్యే ఆస్కారం ఉంది. ఆస్కారం అని కూడా చెప్పను, ఐ కెన్ టెల్ మోస్ట్ 100%. ఇప్పుడు మనము తీసుకునే కొన్ని పారామీటర్స్ ఏదైతే ఉంటుందో అవి ఫాలో అయితే ఏంటిది మేడం, ఇప్పుడు మేము కరెక్షన్ చేసుకోవాలా? చాలామంది ప్రాబ్లం ఇదే. పిల్లగాడు వచ్చి మనం ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి మీ బాబు ఇలా ఉన్నాడు, ఎలా ఒక గమ్మున ఉంటాడు, లేకపోతే కొడతాడు, లేకపోతే బుక్స్ చింపుతాడు, లేకపోతే మాట వినడు, లేకపోతే చదవట్లేదు, ఇలా ఏం చెప్పినా వాడిని ఇలా చూస్తారు. మీరు కొంచెం పట్టించుకోండి అనగానే వీళ్ళకి అసలు ఫాదర్ అయితే ఇంకా ఇట్లా చూస్తాడు, నువ్వే అని. అంటే అసలు నేను అసలు పేరెంటింగ్లో అసలు ఇన్వాల్వ్మెంటే లేదు మా, నువ్వే. అది వైఫ్ చెయ్యదు. వై ఐ డోంట్ నో, దిస్ లుక్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ఏ డాడ్ ఆర్ హస్బెండ్. ఎందుకు అనేది అది ఇప్పటికీ ఒక అంతు తేలని విషయం వల్లనే అన్నట్టు. అది అక్కర్లే, పెద్ద అంత ఓడు కూడా ఏముండదు, ఇట్లా లుక్కిచ్చి అంటాడు. అంటే చూడు నీ వల్లే అనేది అసలు ఎంతో చాటభారతం వస్తుంది అందులో. ఇంక లోపల ఒక గిల్ట్, దాంతో చాలా ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఫస్ట్ చెయ్యకూడదు ఏంటి అని అంటే, చాలా ఇంపాక్ట్ పడేది గొడవ పట్టం. అనగానే మనకి ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇమీడియట్గా ది క్రాస్ క్వశ్చన్, మేడం భార్యాభర్తలు అన్నాక గొడవ పడాలి కదా, గొడవ పడకుండా ఉండంటే ఇన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. అది అక్క చెల్లెళ్ళకి, అమ్మ కూతుర్లకి, నాన్నకి, అందరికీ ఉంటున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మీరు 24 గంటలు అని చెప్పొచ్చు. ఆ కాస్త వర్క్కు పోయే టైంలోనే దాంట్లో కూడా ఫోన్లో మెసేజ్ల్లో అప్డేట్స్ కావాలి కాబట్టికే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో వాటిని గొడవ పడకుండా డిస్కషన్ దాన్ ఆర్గ్యుమెంట్స్ విల్ గివ్ ఏ పిల్లలకి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాస్పెక్ట్
ఓకే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది ఎలా ఉంది. ఇప్పుడు ఇదే పదం అవును, చూడు, ఇవాళ ఏంటి నీ వంట బాగాలేదు, ఇట్లా ఏంటమ్మా నీ వంట బాగాలేదు, డిఫరెన్స్ ఉంది. ఈరోజు కొంచెం ఉప్పు అయింది, ఎక్కువైంది సిరి, కొంచెం చూసుకో కదా, నాకు అసలు చాలా ఆకలిగా ఉండింది తినలేకపోయినా, ఎందుకు వంట చేస్తున్నావో ఏమో, ఇది ఎంత వేస్ట్ అని రాగా. కన్వేయింగ్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. యూ షోయింగ్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ అగ్రెసివ్నెస్ అథారిటీ ఆర్ అయిపోయింది. నువ్వు ఇలా చెప్తేనే ఎక్కువ కరెక్షన్కి ఆస్కారం ఉంటుంది, ఇలా చెప్తేనే అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి వస్తుంది. నేనేమైనా ఖాళీగా ఉన్నా అనుకున్నావా, నేను కూడా ఇలానే చేసిన, వాడు ఇట్లా సత్తాయించే, ఒక్కరోజు అయితే ఏమవుతుంది, పెరిగిందా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ పిల్లల అబ్జర్వేషన్ మీద అనుకుంటాం, వాడు అక్కడ ఉన్నాడు, వాడు టీవీ చూస్తున్నాడు, వాడు ఏంది, వాడికి అక్కడ ఉండే నవరంధ్రాలు అంటుంటారు, అంటే వాడికి అక్కడ ఉండే మనస్సు కంటే దీని మీద ఉంటుంది. మరి ఎందుకు ఇలా తిరగడు, ఎందుకు చూడడు అంటే హీ వాంట్ టు అవాయిడ్ దట్ నాన్ సెన్స్. యూ డోంట్ వాంట్ అంటే వాడికి నచ్చట్లా, అందుకనే వాడు ఇక్కడే ఒక స్టిక్ అయ్యి ఉంటారు. సో దిస్ యూ షుడ్ అండర్స్టాండ్. వాడికి మీ బిహేవియర్ నచ్చట్లా, ఆ సిచ్యుయేషన్ నచ్చట్లా, వాడికి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం, వీళ్ళే ఇట్లా కొట్లాడుకుంటున్నారు, రేపు నాకేం చెప్తారు. అందుకనే ఎప్పుడైనా వాళ్ళని కరెక్షన్ చేయగానే అనుకుంటూ పోతున్నారు. బికాస్ యూ డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ ఈచ్ అదర్. వాట్ యు ఆర్ గోయింగ్ టు టెల్ ఈజ్ హిస్ ఇన్నర్ వాయిస్. he might not put the same words, but he can't articulate that kind of words. వాడి లోపల మెసేజ్ సబ్ కాన్షియస్ మైండ్కి అది పోయింది, ఆ బిహేవియర్ మాత్రం అలాగొచ్చేసింది. మీకేం తెలుసు, చెప్పిండ్రులే, రకరకాల వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళు వినకపోవడం అయితే జరుగుతుంది. ఇదే ఒక పద్ధతి. ఏదైతే వాళ్ళది వినకపోవడము, పెద్దవాళ్ళకి డిస్రెస్పెక్ట్ అనేది పెద్దవాళ్ళ అందరి మీద ట్యాగ్ పడుతుంది. టీచర్ బికాజ్ ఇక్కడ పెద్దవాళ్ళ మీద ఒక పోయింది కదా రెస్పెక్ట్. సో గొడవ పడడము అనే వర్డ్ని మనం ఫ్యామిలీ లైఫ్లో అసలు నన్ను చెప్పాలంటే ద బిగ్గెస్ట్ మంత్ర ఇన్ ఎనీబడీస్ హ్యాపీ లైఫ్, నాట్ టు స్పాయిల్ యువర్ రిలేషన్స్, అంటే గొడవ పడకుండా అదే పదాన్ని కాస్త తిప్పి డిస్కషన్, మీకు ఇష్టం లేనిది చెప్పండి, మాట్లాడండి, కానీ ఆర్గ్యూ చెయ్యకండి. నేను కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్లోకి వెళ్ళినట్టయితే కనుక వాళ్ళు కూడా పిల్లలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే నేర్చుకొని అదే పర్సన్ అలాంటి ఒక సాఫ్ట్ నేచర్డ్, ఒక వైజ్ మైండ్, ఐ కాంట్ టెల్ సాఫ్ట్ నేచర్డ్, ఎందుకంటే మా అన్ని భరించుకుంటూ ఉండాలి. నేను భరించమని చెప్పట్లా, నువ్వు పెట్టు, బీ వోకల్, బీ క్లియర్, బీ వెరీ ఎక్స్ప్రెసివ్, బట్ ఇన్ ఎ బెటర్ వే టు టీచ్ మన పిల్లలకి. ఇలా మనం ఒక పర్సన్ని తయారు చేస్తే బయట గొడవలు అవుతాయా? వాడి లైఫ్లో ఎంత స్మూత్గా అవుతుందండి. వాడి మ్యారేజ్ లైఫ్ అన్నా, పాప లైఫ్ అయినా, అక్కడ మళ్ళీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంత బాగుంటుంది. నీకు తెలియకుండా నువ్వు ఒక పెద్ద లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నావు. అండ్ దాంతో పాటుగానే చెప్పుకుంటే చెడు అలవాట్లు అనగానే ఏంటి మేడం మేము తాగొద్దా లేకపోతే తిరగొద్దా అంటే, ప్రతి దానికి ఒక సోషలైజేషన్, ఒక బ్యూటీ ఉంటుంది. తాగడం ఎంత సోఫిస్టికేటెడ్గా నువ్వు మేనేజ్ చేస్తున్నావు, అలా 1-2 తాగుతున్నావా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తాగి తూలి పడిపోయి వస్తున్నావా, వచ్చి నువ్వు కొడుతున్నావా, వచ్చి నీ మాట్లాడే పద్ధతి ఎలాగుంది, నువ్వు ఇంట్లో తాగడం వల్ల నువ్వు ఆర్థిక సమస్యల్ని ఎలా నెట్టుకు రాలేకపోతున్నావు, నువ్వేం గమనించవు కావచ్చు. రేపు ప్రొద్దున కొంచెం ఏదైనా ఫీజు దగ్గర లేకపోతే ఇంకేదైనా దగ్గర డబ్బులు లేవని అనగానే తాగడానికైతే ఏముండదురా, లోపల ఇన్నర్ వాయిస్ తాగడానికైతే ఉంటాయి, ఈయన ఎంజాయ్ చేస్తాడు, మా కోసం చెయ్యడా. నువ్వు మొత్తం బ్లడ్ కిడ్నీలు అమ్మి అప్పటికి చేస్తుండొచ్చు, నువ్వు ఆ సఫరింగ్లోనే తాగుతుండొచ్చు, నీకు ఆల్ రీజన్స్ ఉన్నాయి, ఎక్స్క్యూజెస్ ఉన్నాయి తాగడానికి. కష్టాలు మేడం, ఫ్రెండ్స్ హ్యాపీనెస్ మేడం, బాధలు ఉన్నాయి మేడం, నువ్వు ఏమన్నా చెయ్యి. అందుకే ఫ్రెండ్స్ హ్యాపీనెస్లోనో సోషలైజేషన్, డ్రింక్, ఐ థింక్ ప్రతి ఒక్క మనిషికి డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ అ వెరీ 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 బ్యాడ్ థింగ్ టు యువర్ ఆర్గాన్. నీకు చెడు పక్కన పెడితే నీ పిల్లల పెంపకంలో ఇట్ ఇంపాక్ట్స్ ఎలా, నీకు తెలియకుండా నీ మీద ఒక లాంటి భావన పడిపోద్ది. మేడం మీరు మా ఇంట్లో ఏం పడలేదు, మర్చిపోండి, అది అలా ఉండదు. ఇట్స్ అ సైకాలజీ ఆఫ్ ఎనీ పర్సన్. ఆ తాగేటప్పుడు అందుకే చెప్తున్నా కదా, ఒకవేళ నువ్వు తాగుతున్నప్పుడు కూడా కొంచెం డీసెంట్గా డిసిప్లిన్గా, అప్పుడు పిల్లలు కూడా వాళ్ళను వేరే వాళ్ళు చూడు ఎట్లా చూసారు, మా నాన్న చూడు, అక్కడ కూడా నీ మీద ఒక రకమైన మళ్ళీ ఓకే నువ్వు తాగినా కూడా
పద్ధతిగా ఉన్నాడు అనేది. సో సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఎ వెరీ ఇంజూరియస్ టు హెల్త్ అని అక్కడ రాసి పెట్టుంది. నువ్వు చేస్తున్నావు. నేను సిగరెట్ గురించే మాట్లాడట్లే, వాడు నేర్చుకుంటాడు కూడా మాట్లాడట్లే. వాడేం నేర్చుకుంటాడు అంటే వేరేది ఏదన్నా చదువుకోకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు, లేకపోతే ఏదో చెప్పినా కూడా సో వాట్, అక్కడ చెప్తుంటే వాళ్ళు వినలే కదా. గవర్నమెంట్ అంత పెద్దగా రాసినా నువ్వు వినట్లా. నువ్వేదో పెద్ద చదువుకోకపోతే వేలైతే ఉంది, ఇంకేదో పని చేసుకుంటా. వాడికి ఒక రకమైన ఈజ్ అనేది వచ్చేస్తుంది ఫ్రమ్ పేరెంటింగ్. అట్లా కాకుండా అబద్ధాలు ఆడడము అని అంటే బేసికల్గా చిన్న చితక అబద్ధాలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్స్ అ వెరీ కామన్. అబద్ధాలు అనే కంటే నిజాలు దాచిపెట్టడం కూడా కొంతమంది చేస్తారు. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ లయింగ్ అని అనుకుంటాం. కానీ కొంతమంది స్మార్ట్గా చెప్తున్నారు ఇవాళ రేపు అబద్ధాలు ఆడరు కానీ నిజాలను దాచిపెడుతున్నారు అని. సో ఈ అబద్ధాలు నువ్వు పిల్లలతో ఆడినా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ ఎనీబడి బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నారు వాళ్ళ అమ్మ, షాపింగ్కి వెళ్దామే మనం ఇద్దరం, నేను వస్తున్నా, ఇది కొనుక్కుందాం అంటారు. బయటికి వెళ్తారు, వస్తారు, బాబు విన్నాడు, మళ్ళీ వాళ్ళ నాన్న కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళామంటే చిన్న గుడికో వెళ్ళినా లేకపోతే ఇక్కడికో వెళ్ళినా గిదిగా వాడికి ఇలా ఉంటుంది. డోంట్ యూ థింక్ ఇట్ ఇంపాక్ట్? డెఫినెట్గా. అంటే మా అమ్మ అబద్ధాలు ఆడుతుంది, నేను ఆడినా తప్పులేదు. వాడికి ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చేసింది అమ్మాయికి. అమ్మాయి ఏం నేర్చుకుంటుంది, ఓకే మా అమ్మ మా నాన్నతో అబద్ధాలు ఆడుతుందంటే నేను వీళ్ళిద్దరితో ఆడచ్చు, అందుకనే నేను వేరే దగ్గరికి వెళ్ళినా అని చెప్తాను. బికాజ్ నువ్వు కూడా ఆడావు, అప్పుడు నువ్వేమన్నా సత్యపూసవా? ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే నాన్న కూడా ఎక్కడో మాట్లాడుతున్నారు, ఏదో అనుకోకుండా వాళ్ళ అమ్మ దగ్గరకో లేకపోతే వాళ్ళ చెల్లె దగ్గరకో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరకో ఎవరో అమ్మాయితో ఏదో మాట్లాడాడు, వీడు విన్నాడు, కర్మగాలి. నెక్స్ట్ నువ్వు వైఫ్ తోటి నువ్వు ఏం బిహేవ్ చేస్తున్నా వీడికి అసలు ఇంత పిసరంతన్నా ఉంటుంది, అసలు రెస్పెక్ట్ లేదు. దెన్ హీ విల్ గెట్ ఆల్ ద ఛాన్సెస్ టు బిహేవ్ వాట్ యు ఆర్ బిహేవింగ్. మోర్ దాన్ దట్ నేర్చుకుంటాడు, ఎందుకంటే వీడికి ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చేయడానికి. సో అది చాలా ఇంపాక్ట్ పడుతుందని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నాతో ఎంత వాదించినా లేకపోతే మీరు ఇగ్నోర్ చేసినా నజరందాజ్ చేసినా మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ బిహేవియర్స్ రేపు మన లోపంలో కంటికి 10 దారాలు పడేటట్టు ఏడిపిస్తున్నారు పిల్లలు. సో యంగ్ పేరెంట్స్, ఐ వాంట్ యూ టు రీ-ఇన్సిస్ట్ ఆన్ దిస్ పారామీటర్స్. ఇంకొకటి పిల్లల్ని కొట్టడం సిరి, మ్యాన్ హ్యాండ్లింగ్. అంటే బేసికల్గా మనకు ఎప్పుడైతే వాళ్ళను కరెక్ట్ చేస్తామో మనకు ఓపిక 2-3 రకాలు ఉంటాయి కొట్టడానికి రీజన్స్. వాడు పెద్ద తప్పు చేసి ఉండొచ్చు కానీ వాడికి అది తప్పు అని తెలియకపోయి ఉండొచ్చు, తెలిసినా ఇంత పెద్ద తప్పు అని తెలిసి ఉండకపోవచ్చు. సో ఇట్లా చాలా చాలా పారామీటర్స్ ఉంటాయి కాబట్టి వాడికి అది అంత పెద్ద తప్పు అని నువ్వు ఇంకొక రకంగా నువ్వు ఈ థర్డ్ పర్సన్ టెక్నిక్ యూస్ చేయొచ్చు. ఒకవేళ ఈ పర్సన్ ఇలా చేస్తే నువ్వేం చేస్తావురా, ద థర్డ్ పర్సన్ టెక్నిక్ ఆల్వేస్ వర్క్స్. ఓకే. సో నీ ఫ్రెండో లేకపోతే ఇంకొక అబ్బాయో ఇలా చేస్తే నువ్వు చెప్పు అనగానే వీడు ఎక్కడ లేని పెద్దరాయుడు అయిపోతాడు అప్పుడు. సో వాడి నోటితోటో ఆ పాప నోటితోటో వాళ్ళతో చెప్పించాలి. కానీ నువ్వు నీ ఒక అథారిటీ అంటే నేను తండ్రిని నేను తల్లిని అని కొట్టడం కనుక అది బికాస్ ఆఫ్ యువర్ బిహేవియరల్ ప్రాబ్లమ్ ఆల్సో. అంటే మనకు చాలా కష్టాలు ఉండి ఫ్రస్ట్రేషన్ ఉండి ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతుంటాయి కోపంకి. సో నువ్వు కొట్టావు అనుకో, వాడికి ఏంటంటే ఒక అర్థం చేసుకోరేంటి, నమ్మకం లేదా. సో వాడు చెప్పొచ్చు కదా ఫస్ట్ అనేది, పిల్లలు చెప్పొచ్చు కదా, మెల్లగా చెప్పొచ్చు కదా. ఇదే వర్డ్ వింటాను నేను ఇప్పుడు నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చి, మేడం చెప్పొచ్చు కదా మేడం, నాకు అర్థం కావాలి కదా, అట్లా కొట్టడం ఏంటి మేడం, అలా ఇలా మాట్లాడుతుంటారు. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బియాండ్ లిమిట్స్. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మీరు ఎంత బాగా చెప్పినా మీరు కొట్టినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి గెట్ దెమ్ టు థెరపీస్ ఆర్ కౌన్సిలింగ్స్. పిల్లలకు చాలా వరకు ఒకటి ఉంటుంది, గరకా మురిగే దాల్ బరాబర్ అన్నట్టు, ఇంకెవరో చెప్తే బాగా వింటారు. కాబట్టి మనకు అందుకే పెద్దవాళ్ళు పాతకాలంలో తీసుకెళ్ళి చెప్పించేవాళ్ళు, నువ్వు చెప్పురా అని. ఇప్పుడు ఆ పెద్దవాళ్లను మనం ఒక గ్రిప్పులో లేము, మనం ఒక సొసైటీ, మనం ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్కి అయిపోయాము, ఉమ్మడి కుటుంబాలు లేవు. కాబట్టికే ఖచ్చితంగా కౌన్సిలర్స్ అనేవాళ్ళు పుట్టుకు రావడం జరిగింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది చాలామంది కాంట్రవర్సీగా కొట్లాడతారు, పార్షాలిటీ చూపిస్తున్నారు మీరు అనగానే చాలామంది చెప్తుంటే చూపించని వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ ఎలా చెప్తారంటే, మేడం అట్లా ఎట్లా ఉంటుంది మేడం, 2 కళ్ళు ఒకటి కదా, నాకు రైట్ లెఫ్ట్ ఏది అడిగితే ఏం చెప్తాను అని ప్రతి ఒక్క మదర్ ఫాదర్ డైలాగ్ ఇది. కానీ జనరల్గా
కొంచెం అయితే ఒక వేరియేషన్ చూపిస్తాం. చూపించడానికి కూడా పాజిటివ్గా కూడా ఉండొచ్చు, కానీ ఎవరి మీద అయితే చూపించమో వాళ్ళు దాన్ని నెగిటివ్గా పిక్ చేసుకుంటారు. పార్షాలిటీ చూపించే వాళ్ళలో 2 రకాలు. ఒకవేళ లో ఉంటారు కదా పిల్లలు, అంటే ఎవరైతే కొంచెం వీక్ ఉన్న పిల్లల మీద కొంచెం అటు మొగ్గు చూపించడం ఒక మంది చేస్తారు. కొంతమంది బాగా హైపర్ ఉన్న కిడ్డో లేకపోతే బాగా చదువుతున్న వాళ్ళది మెచ్చుకుంటూ అసలు ఈ బాబో పాప కూడా నా పిల్లలే అనే ఉద్దేశాన్ని వీళ్ళని కూడా వీళ్ళని మెచ్చుకోవడం తప్పు కాదు. వీళ్ళ ముందో కన్సిడరేషన్ లేకుండా అన్నయ్యలాగా, అక్కలాగా, చెల్లెలాగా నువ్వు లేవు, నల్లగున్నావు, తెల్లగున్నావు, పొట్టిగున్నావు, లావుగున్నావు, చదవట్లేవు, అర్థం చేసుకోవు, ఇట్లా తింటావు అనగానే నువ్వు ఇలా ఉండు, నువ్వు సన్నక్క, నువ్వు సరిగ్గా తిను, నువ్వు బాగుండు అక్కడి వరకు వింటారు. వాళ్ళ లాగా అన్నప్పుడు నేనంటే ఇష్టం లేదా అని నీ దగ్గర డిటాచ్మెంట్, వీళ్ళు నాకంటా బెటర్ అని జెలసీ. ఎప్పుడైతే అది నువ్వు కొంచెం మోతాదులో చేస్తే వాళ్ళు ఓకే. ఒకసారి ఒకళ్ళ మీద అందుకనే ఇప్పుడు నన్ను కూడా చాలా కమెంట్ చేస్తారు, నీకు పెద్ద కూతురు అంటే ఇష్టం, చిన్న కూతురు అంటే ఇష్టం అని చాలామంది ఇట్లా కాంట్రవర్సీ ఉంటుంది మా ఇంట్లో కూడా. సో ఒక్కొక్కసారి వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చేటట్టు యూ నీడ్ టు బిహేవ్, అసలు ఎవరిష్టం ఈమెకి అని. ఎందుకు అంటే సమ్ టైమ్స్ ఇక్కడ అవసరం పడుతుంది మన ప్రేమ. సమ్ టైమ్స్ అంతే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై వీళ్ళకి లో అవుతుంది అనగానే యూ నీడ్ టు షిఫ్ట్ టు దిస్. నోమా, అందుకని ఇద్దరు ఏం కాదు, నేనంటేనే ఎక్కువ ప్రేమ అని ఇద్దరు ఈక్వల్గా ఫైట్ చేస్తారు. అసలు నేనంటే ఇష్టం లేదు అని ఫైట్ చెయ్యరు. యు గాట్ దట్? నేనంటేనే ఎక్కువ అమ్మాయి అంటే యు ఆర్ మేకింగ్ బోత్ ఈక్వల్లీ ఫీల్ దట్ బోత్ ఆర్ ప్రెషియస్ టు మీ. ఐ సమ్హౌ లెర్న్డ్ దట్ టెక్నిక్ బికాజ్ అసలు నిజంగా కూడా అట్లా ఉండదురా, ఏ తల్లిదండ్రులకు ఉండదు. వాళ్ళు అనేది నేను కూడా ఒప్పుకుంటా, ఇద్దరికి 2 కళ్ళే. కానీ యూ షుడ్ నాట్ గో ఒకటే ట్రాక్లా. ఎవరైనా బాగా ఇంకొక ఇది చాలా ఇంపార్టెంట్, వీక్ ఉన్నారనుకో వీళ్ళని ఎక్కువ పట్టించుకుంటున్నారు. వీళ్ళకి అన్నీ చేసే వరకు బాగా చేసే వాళ్ళకి అంటే నేను బాగా చేసి అంటే నాకు అసలు ఒక్క నాడని అటెన్షన్ ఉందా, నేను ఏం చేసినా మెచ్చుకోరు, ఎప్పుడు వాళ్ళే అంటే వీళ్ళకి ఒక ఎనర్జీ డౌన్ అయ్యడానికి ఛాన్స్ ఉండి వీళ్ళనేమో తోడుండి పెంచుతున్నారు, వీళ్ళని తెలియకుండానే డౌన్ చేస్తున్నారు. దట్స్ వన్ మోర్ బిగ్గెస్ట్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో డూ. వీళ్ళు లేదు మేడం ఆమె చదవదు అందుకనే ఎక్కువ హెల్ప్ చేస్తున్నాను, మీరు మంచి భావంతో చేస్తున్నారు, కానీ అట్లా కాదు. దిస్ ఈజ్ వై లైక్ అందుకనే మనం ఈ పేరెంటింగ్ టిప్స్ హెల్ప్ చేయడానికి ఈ గుడ్ టాపిక్ని తీసుకోవడానికి ఏంటంటే మీరు కూడా నాతో ఖచ్చితంగా ఒప్పుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మీరు ఎస్ అని అనిపించి మీరు చూసినప్పుడు అందరి పేరెంట్స్కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం కమెంట్ చేయండి అండ్ పేరెంట్స్కి ఇంకా ఏం టాపిక్స్ కావాలా, మీరు పిల్లలతో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో కూడా అడిగినట్టయితే మా వంతు ప్రయత్నం ఎప్పుడు మీకోసమే. డెఫినెట్గా మేడం. మరి అలాగే వాళ్ళకున్న డౌట్స్ కావచ్చు, వాళ్ళకున్న ఇష్యూస్ గురించి ఎలా సాల్వ్ చేయాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. అట్ ద సేమ్ టైం ఇవి మీరు కొన్ని రోజులు ఫాలో చేయండి. ఖచ్చితంగా మనం కూడా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాము. సో మనకు పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. సో కాబట్టి పిల్లలు పేరెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆల్సో అవైలబుల్. సో దే కెన్ కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.